నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఆగస్టు మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు అడుగుతుంటారు 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అని. సో మనతో పాటు స్టూడియోలో సురేష్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. తులారాశి వారికి మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? సో మహర్షులు మనకిచ్చిన గొప్ప జ్ఞానం అండి జ్యోతిష శాస్త్ర జ్ఞానం. ఎందుకంటే మనిషి ధర్మార్థ కామ మోక్షాల యొక్క అతని యొక్క ఫస్ట్ ప్రయారిటీ జీవితంలో జన్మెత్తిన తర్వాత. అయితే ఇవి సాధించడానికి చాలా అవరోధాలు కలుగుతూ ఉంటాయండి, చాలా అడ్డంకులు కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఆ అడ్డంకులు తొలగించుకొని అనుకున్న విధంగా అన్ని సాధించుకోవడానికి ఈ జ్యోతిష శాస్త్రం అనేది మనకు ఒక చుక్కాణిలాగా యూజ్ పడి చాలా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ఆగస్టు 2024 తులారాశి వాళ్ళకి కనుక మనం చూసుకుంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు కలిసిన వాళ్ళకి నక్షత్రం ప్రకారం తులారాశి. పేరు బలం కనుక చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తు, తే ఈ అక్షరాలు మోరార్లెస్ ఈ పేరులతో ఉన్న వాళ్ళంతా కనుక తులారాశి వస్తుందని చెప్పుకోవాలన్నమాట. మనం గోచారం కనుక ప్లానటరీ పొజిషన్ కనుక చూస్తుంటే ప్లానటరీ ఏ పొజిషన్లో ఉంది కనుక చూసుకుంటే మనకి దీన్ని సూర్యుడు వచ్చేటప్పటికి సింహరాశిలో 16వ తారీఖు తర్వాత ఎంటర్ అవుతారండి. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి వాళ్ళకి 24వ తారీఖు వాళ్ళు కూడాను మనకి సింహరాశిలోనే ఉంటున్నారు. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి వృషభ రాశిలో ఉంటున్నారు 26వ తారీఖు. తర్వాత వచ్చేటప్పటికి జెమినీలో ఉంటున్నారు. సో ఎక్కువగా వీళ్ళకి ప్లానెట్స్ అన్నీ మనం చెప్పుకునే ప్లానెట్స్ అన్నీ సింహరాశి చుట్టూ ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో మనకి ఫస్ట్ లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే క్రియాఫలం మృతిం పుష్టిం అభయం అని చెప్తారన్నమాట. ఏమేమి ప్లానెట్స్ అన్నమాట, సూర్యుడు, తర్వాత కుజుడు, బుధుడు, శుక్రుడు మనకి ఇచ్చే రిజల్ట్స్ ఫస్ట్ 15 days. అంటే సన్ వల్ల ఏమవుతుందంటే అనుకున్న పని అనుకున్న వాటి జరుగుతుంటుంది. తర్వాత వచ్చేటప్పటికి కుజుడు వల్ల ఏదైనా ఒక కార్యక్రమం వచ్చేసి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది, లేదంటే మన పర్సనల్ హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. బుధుడి వల్ల శారీరకంగా హెల్త్ చాలా పుష్టిగా ఉంటుంది. శుక్రుని వల్ల అంత అభయంగా ఉంటుంది. ఓకే, అది మనకు సూక్ష్మంగా చెప్పుకోవచ్చు. అదే 15th తర్వాత కనుక చూసుకుంటే సూర్యుడు చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నాడు, ధన లాభాన్ని ఇస్తున్నాడు, విత్త లాభాన్ని ఇస్తున్నాడు. తర్వాత బుధుడు వచ్చేప్పటికీ కొంచెం అవమానాలను కలిగిస్తూ ఉంటాడు. శుక్రుడు వచ్చేటప్పటికి విశేషమైన ధనాన్ని కలిగించే అవకాశం ఎక్కువ ఉంది. కానీ మార్స్ మనం చెప్పుకున్నప్పుడు శారీరక బాధలు కలిగిస్తూ ఉన్నారనమాట. అది 15 తర్వాత కనుక చూసుకుంటే మనం ఇన్ డీటెయిల్ కనుక చూసుకుంటే మనకి సూర్యుడు వచ్చేటప్పటికి 11th హౌస్లో ఉంటున్నాడు 17th తర్వాత, అంటే 17వ తారీఖు తర్వాత. ఆగస్టు 17వ తారీఖు కనుక ఈ తులారాశి వాళ్ళకి చాలా అద్భుతమైన పీరియడ్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఏ విధంగా బాగుంటుంది అంటే ధనలాభం బాగుంటుంది. రెండోది కులాచారం పాటించడం, అంటే ఈ పూజలు కానివ్వండి, వ్రతాలు కానీ ఇవన్నీ చేసి చాలా చక్కగా డివోషనల్గా ఇన్వాల్వ్ వాళ్ళ పెద్దవాళ్ళకి సంబంధించిన వ్యవహారాల శైలిలో వాటినన్నింటిని పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత తీపి వస్తువులు తింటారు. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఇప్పటిదాకా కనుక ఎవరైనా కనుక జాబ్ రాకపోతే వాళ్ళకి బెస్ట్ టైం ఈ టైంలో జాబ్ వచ్చే అవకాశం ఉంది, ధనలాభం ఉంది, ప్రమోషన్స్ ఉంది, హెల్త్ చాలా బాగుంటుంది. సో పర్టికులర్గా 17th to month 31st వరకు చాలా చాలా బెస్ట్ అయిన టైము మనకి తులారాశి వాళ్ళకి. తర్వాత యాస్పెక్ట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎవరికైనా సరే కొంచెం వీళ్ళకి సోమరిపోతనం ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉదయాన్నే లేగటం, యోగా చేయటం బాగా ఉండాలని చెప్పేసి. తర్వాత స్నేహితులు కానీ లేదంటే వీళ్ళు ఎవరైనా ప్రేమిక వ్యవహారాల్లో ఉంటే డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. సంతానం విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వచ్చేటప్పటికి మనకి కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళు లోహమూర్తిగా ఉన్నారండి. మనం గనక చెప్పుకుంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు పాజిటివ్గా ఉంది 40-50%, 60% అంత అనుకూలంగా లేదని మనం చెప్పాలన్నమాట. ఏ విషయంలో బాగలేదంటే వీళ్ళకి అనుకున్న పనులు జరగకపోవటం. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు ఈ రాశి ఫలాలు చూసేటప్పటికి. తర్వాత కొంచెం విపరీతంగా దగ్గు రావటం, కఫం రావటం ఇలాంటివి చేయటం, స్థానచలనం అవ్వటం, అప్పుల వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందండి, ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇది కూడా ఈ ఫస్ట్ 2 weeks ఆఫ్ మంత్ ఎక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా మార్స్ కనుక చూసుకుంటే 11th హౌస్ని చూడటం వల్ల వస్త్రలాభం ఉందండి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు, ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. తర్వాత ఇష్టమైన వస్తువులు దొరికే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళు ఫర్నిచర్ని కొనాలన్నా, బీరువా కొనాలి, ఏదైనా కానీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొనాలనుకునే అవకాశం ఉంది. కానీ ఈ టైంలో వీళ్ళకి ఎక్కువ వస్తుంది. తర్వాత అంతకుముందు రోగాలు వచ్చినా కానీ వీటి నుంచి వెరీ క్విక్గా బయటపడేసి చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటారు. వీళ్ళు కనుక రియల్ ఎస్టేట్లో ఎవరైనా భూలాభం కలుగుతుందండి, ఇది చాలా మంచిది. ఈ తులారాశి వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ చాలా మంచి టైం అని మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి 3వ ఆస్పెక్ట్ దృష్టి కూడా ఉండటం వల్ల వీళ్ళకి శక్తి, సామర్థ్యాలు, పేరు ప్రఖ్యాతులు, సంతానము, ధైర్యము ఇవన్నీ విషయాల్లో చాలా అధికంగా ఉండి చాలా చలాకగా ముందుకెళ్తారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు బంగారు వస్తువులు కొండే అవకాశం కూడా ఎక్కువ ఉందండి. సో తులారాశి వాళ్ళు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక బెస్ట్ టైం అడిగితే బంగారం. అందులో శ్రావణ మాసం
లక్ష్మీ వ్రతం చేసుకుంటారు కాబట్టి లక్ష్మీ పూజ ఆ టైంలో బంగారం కొనే అవకాశం కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవచ్చు. తర్వాత మనకి శుక్రుడు వల్ల మనం కనుక చూసుకుంటే వీళ్ళకి 11th హౌస్లో ఉన్నారండి. ఇది కూడా చాలా చాలా మంచి కలిగిస్తుంటుంది. వీళ్ళకి ఇష్టమైన కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత అర్ధలాభం చూపిస్తుంది. క్షీరాన్న భోజనం అంటే వీళ్ళకి మనకు తెలుసుకుని క్షీరాన్న పాయసం కానివ్వండి, లేదంటే పాలతో చేసిన ఫుడ్ స్వీట్స్ కానీ ఇవన్నీ తినే అవకాశం వాళ్ళకి ఎక్కువ ఉంది. మిత్రులతో చాలా చక్కగా కలిసి ఉంటారు. కుటుంబంలో శాంతి జరుగుతుంటుంది. ధనలాభము, ధనం వల్ల జయము అన్నీ కలుగుతూ ఉన్నాయండి. ధనంతో ఏ పని చేసినా కలిసి వస్తుంది కాబట్టి వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి సరైన టైంలో ఉన్నాడు. స్త్రీల వల్ల కూడా వీళ్ళకి లాభం కలుగుతూ ఉంది కాబట్టి. తర్వాత వీళ్ళకి 5th ఆస్పెక్ట్ దృష్టి ఉండటం వల్ల కూడా తినే భోజనంలో కానివ్వండి, తర్వాత శత్రునాశనం అండి. ఎవరిని ఉన్నా కానీ వీళ్ళకి ఎవరిని ఇబ్బంది పడి వీళ్ళ దగ్గరకు వచ్చి ధైర్యంగా వీళ్ళని ఒక మాటని అంత ధైర్యం చేయరు. చాలా తృప్తిగా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సుఖంగా ఉంటారండి. ధన ధాన్య సమృద్ధి కలిగే అవకాశం ఎక్కువ ఉంది. ఒక రకంగా చూడాలంటే తులారాశి వాళ్ళకి అన్ని విధాలు చాలా బాగుందని మనం చెప్పుకోవాలి చూసుకుంటే. తర్వాత మనకి నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి చాలా క్షేమంగా ఉంటారు. తర్వాత సౌఖ్యంగా ఉంటారు. చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటారు. తర్వాత లాభం ఏ పని చేసినా కానీ లాభం అధికంగా ఉంటుంది. సో వీళ్ళు 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అతిగా భయపడే అవకాశం ఒక సిచ్యువేషన్ వస్తుంది, కానీ భయపడవద్దు వృధాగా. అది మీ ఫీలింగ్సే తప్ప రియల్ లైఫ్లో మీకు ఏమి ఇబ్బంది పెట్టేది ఏముండదు. శారీరకంగా మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే బయట వాతావరణం కూడా బాగలేదు కాబట్టి. తర్వాత మనకి స్వాతి నక్షత్రం కూడా వీళ్ళు కూడా చాలా క్షేమంగా ఉంటారు. తర్వాత ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో విజయం వస్తుంది. చక్కటి మంచి ఉల్లాసమైన ఆహ్లాదకరమైన వాతావరణం వీళ్ళ చుట్టూ ఉంటుంది. వీళ్ళు కూడా అతిగా భయపడతారు. ఏదో ఒక సిచ్యువేషన్ ఏదో అవుతుందని భయపడని అవసరం అయితే ఏమీ లేదు. శారీరకంగా వీళ్ళకి కూడాను మైల్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి వెంటనే క్విక్గా పోతాయి. తర్వాత మనకి విశాఖ నక్షత్రం వాళ్ళకి కూడా చూసుకుంటే వీళ్ళకి లాభం ఉంటుంది. ఈ మంత్ వాళ్ళు ఏ చేసిన ప్రతి పనిలో లాభం ఉంటుంది. చాలా మంచి వాతావరణంలో ఉంటుంది. వస్త్రలాభం ఉంటుంది. క్షేమంగా ఉంటారు. తర్వాత వీళ్ళకి కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అది కూడా చాలా క్విక్గా 3-4 డేస్ నుంచి ఇబ్బంది పట్టిపోతుంది. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే నక్షత్రం ప్రకారం కానీ రాశి ప్రకారంగా కానీ ఆగస్టు 2024 తులారాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. సో చాలామంది అంటే జాతకరీత్యా బాగున్నప్పటికీ కూడా మాకు ప్రాక్టికల్గా చూసుకుంటే కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు, జాతకం బాగున్నా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. వాళ్ళకి జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా, లేదా చాలామంది హోమానికి సంబంధించి కూడా అడుగుతూ ఉంటుంటారు. సో హోమంకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నా, కనకదార హోమంలో మేము పాల్గొనాలనుకుంటున్నాం, మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం, డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళందరినీ ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఉషా గారు 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, మన మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని అందరికీ చేరాలి. ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలనే ఉద్దేశంతో ఒక కోర్స్ పెట్టామన్నమాట. మోస్ట్ ఆథెంటిక్గా కోర్స్. అది చాలా సింపుల్గా జ్యోతిషశాస్త్రం నేర్చుకునేది. రెండోది, మీరు చెప్పినట్టు దోషంలో జాతకంలో దోషాలు ఉంటాయి, ఉండి ఇబ్బందులు పడితే ఓకే, నో ప్రాబ్లం. కొంతమంది జాతకం బాగుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడో ఏదో ప్రాబ్లం జరిగి ఉంటుంది. మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఓకే, వేదాల ప్రకారం వాళ్ళకి మంత్రశాస్త్ర ప్రకారం మనకి గైడెన్స్ ఇచ్చేయచ్చు. సో దట్ ఏంటంటే బాధలు పడకుండా జీవితాన్ని హ్యాపీగా నడుపుతారు. మూడోది, మీరు చెప్పినట్టు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరి నోట చూసుకున్నా కానీ ధనము ధనము ధనము. అలానే ధనం సంపాదించడమే అదృష్టం అండి. ఓకే, మన ఫస్ట్ మన మహర్షులు ఇచ్చింది ఏంటంటే ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, తర్వాత ధనం ఉండాలి. ధనం సంపాదించకపోతే ఇంక నువ్వేం చేస్తావు? సంసారాన్ని నిలబడుకుంటావు, బిల్లు అసలు ఎలా లైఫ్ అవుతుందండి. తర్వాత మనకి గృహస్థ ధర్మంగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటించినప్పుడు గృహస్థులకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, సన్యాసులు ఉంటారు, సంసాసులు ఉంటారు, గుళ్ళు ఉంటాయి, ఇవన్నిటిని తీసుకోవాల్సిన బాధ్యత సంసారిదండి. వాళ్ళకి ధనం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా గనక ధనానికి ఎలాంటి ఇబ్బంది పడుతున్నా కానీ మన గనక కన్సల్ట్ అయితే ఈ కనకధార అన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు మొత్తం డయాగ్నోస్ చేసి అసలు ఏం ప్రాబ్లం ఎందుకు వస్తుంది చేసి మనకు పరిహారాలు చేసి వాళ్ళకి 3 to 6 monthsలో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకొని రావచ్చు. ఎక్కడైనా లాక్ అయ్యేంటి విషయాలు మనకు గైడెన్స్ ఇస్తే వాళ్ళకి వెంటనే వచ్చేస్తాయి. మనం చాలామంది చూపించుకొని ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు, చాలా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం తెలుసుకోవాలండి. ఒక మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని, మంత్రస్థానం ఇచ్చిన కానీ వేదాలు ఇచ్చిన వాటిని తెలుసుకొని ఆథెంటిక్ పీపుల్ ద్వారా చేసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే సురేష్ గారి వీడియోస్ చూసిన తర్వాత జాతకరీత్యా ఒకసారి సురేష్ గారిని కలవాలి అనుకున్నా, లేదా కనకదార హోమంకి మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.